Hello guys, welcome to my channel Current Trends by Krish. సో ఇది మన ఫస్ట్ వీడియో ఉండబోతుంది మన ఛానల్లో. సో షేక్ హసీనా గారి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ షేక్ హసీనా ఫ్రమ్ లాంగెస్ట్ సర్వింగ్ పిఎం ఆఫ్ బంగ్లాదేశ్ టు ఫ్లీయింగ్ ద కంట్రీ. సో లాంగెస్ట్ సర్వింగ్ పిఎం అంటే దాదాపు ఈమె 20 ఇయర్స్ వరకు ప్రధానమంత్రిగా చేశారు. సో 20 ఇయర్స్ ప్రధానమంత్రిగా చేసిన తను సో కంట్రీ అనేది ఎలా వదిలి పారిపో ఓకే లెట్ us నో. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే అబౌట్ బంగ్లాదేశ్, 1971 ఇండియా పాకిస్తాన్ వార్, Bangladesh Liberation Movement, and who is Mujibur Rahman, rise of Sheikh Hasina. సో ముందుగా మనం బంగ్లాదేశ్ గురించి తెలుసుకుందాము. సో మీకు అందరికీ తెలుసు ఇది మన ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మ్యాప్. సో 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అనేది అయింది. సో ఈ పార్టీషన్ బ్రిటిషర్స్ చేశారు 1947లో. సో పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ని ముందుగా వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. సో ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దానిని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. సో ఈ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేది సో పాకిస్తాన్ లాగానే ఉండేది. సో ఈ బంగ్లాదేశ్లో వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళ డామినెన్స్ ఎక్కువ ఉండేది. సో దీనివల్ల వీళ్ళ ప్రజలు అసలు వెస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ అంటే అసలు ఇష్టపడే వాళ్ళు కాదు. సో ఏమైందంటే సో ఆల్మోస్ట్ ఎకనామీ కాంట్రిబ్యూషన్లో కూడా ఈస్ట్ పాకిస్తాన్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అప్పటి పాకిస్తాన్ కాంట్రిబ్యూషన్లో ఈస్ట్ పాకిస్తాన్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. బట్ వీళ్ళకి రావాల్సిన రిసోర్సెస్ కానివ్వండి, వీళ్ళకి రావాల్సిన ఫండింగ్ కానీ వీళ్ళకి వచ్చేది కాదు. సో దానివల్ల ప్రజల్లో ఒక ద్వేషం అనేది వెస్ట్ పాకిస్తాన్ మీద ద్వేషం అనేది ప్రజల్లో చాలా రోజులుగా మేల్కొంది. సో దాని తర్వాత ఏమవుతుంది అనంటే సో ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు మాకు ఒక సపరేట్ బెంగాలీ స్పీకింగ్ కంట్రీ కావాలని చెప్పి సో కావాలి అని చెప్పి కోరుకుంటారు. అయితే వెస్ట్ పాకిస్తాన్కి అది ఏమాత్రం నచ్చదు. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ 1970స్లో ఈస్ట్ పాకిస్తాన్లో ఎలక్షన్స్ అనేది అవుతాయి. సో ఎలక్షన్స్ అయ్యాక సో ఆవామీ పార్టీ లీగ్, ముజీబుర్ రెహమాన్ పార్టీ ఏదైతే ఉంటుందో అది ఘన విజయం అనేది సాధిస్తుంది. సో ఆ విజయాన్ని ఈ వెస్ట్ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు అస్సలు అంగీకరించరు. సో ఈ ఎలక్షన్స్ని మేము అంగీకరించామని చెప్పి సో వాళ్ళ మిలిటరీ రూల్, ఈస్ట్ పాకిస్తాన్లో మిలిటరీ రూల్ అనేది ఉంటుంది అని చెప్పి సో పాకిస్తాన్ మిలిటరీ జనరల్ అనే వాళ్ళైతే సో మిలిటరీ రూల్ అనేది పెట్టాలి అని చెప్పి అలా అనుకుంటారు. సో ప్రజలు ఇంకా చాలా వ్యతిరేకంగా వెస్ట్ పాకిస్తాన్కి నినాదాలు చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే బంగ్లాదేశ్ నేషనల్ మూవ్మెంట్ అనేది ముజీబుర్ రెహమాన్, షేక్ ముజీబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో తను బంగ్లాదేశ్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారు. అంటే మాకు ఇండిపెండెన్స్ కావాలి, వెస్ట్ పాకిస్తాన్ నుంచి మాకు సపరేట్ కంట్రీ అనేది కావాలి అని చెప్పి బంగ్లాదేశ్ నేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ మూవ్మెంట్ అనేది వెస్ట్ పాకిస్తాన్ మిలిటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో తనకి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆ మూవ్మెంట్ రోజు రోజుకి చాలా పెద్దగా అండ్ చాలా మంది సపోర్టర్స్ దాన్ని జాయిన్ అవ్వడం అలా జరుగుతూ ఉండేది. సో దీనిని ఎలాగైనా ఆపాలని చెప్పి సో ఆ మిలిటరీ జనరల్ ఏం చేస్తారు అంటే ఆపరేషన్ సర్చ్ లైట్ అని చెప్పి సో ఈ బంగ్లాదేశ్ నేషనల్ మూవ్మెంట్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని, వాళ్ళ లీడర్స్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. సో అలా చాలా మంది అసాసినేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక
రేప్స్, ఓపెన్ రేప్స్ అనేది చేస్తూ ఉంటారు మిలిటరీ వాళ్ళు. అండ్ ఒక పెద్ద జెనోసైడ్ లాగా వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఇదంతా చూస్తున్న భారత్‌కి ఏముంటుంది అనంటే, ఎప్పటినుంచో భారత్‌కి ఏముంది అంటే, ఈ పాకిస్తాన్‌ని మన ఈస్ట్ నుంచి ఎలాగైనా తరిమేయాలి అని చెప్పి ఎప్పటినుంచో భారత్‌కి ఒక ఆలోచన ఉంటుంది. సో, ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మిలిటరీ వెస్ట్ పాకిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా వీళ్ళు ఒక మిలిటరీ ఫోర్స్‌ని రెడీ చేశారు. దాని పేరే ముక్తి వాహిన్ ఫోర్స్ అని చెప్పి ఉంటుంది. సో ఆల్మోస్ట్ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ముందుగా ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళని చాలా డామినేట్ చేశారు. సో ఈ ముక్తి వాహిన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే క్యాప్చర్ చేసుకున్న ఏరియాస్ ఉంటాయో వీళ్ళు వాళ్ళని తరిమేస్తారు. వెస్ట్ పాకిస్తాన్ మిలిటరీని తరిమేస్తారు. సో, ఇంకా భారత్‌కి ఏమనిపిస్తుంది అంటే, ఓకే. మనం ఒకవేళ బంగ్లాదేశ్‌కి హెల్ప్ చేశామంటే మనం పర్మనెంట్‌గా మన ఈస్ట్ సైడ్‌లో పాకిస్తాన్ అనేది లేకుండా అవుతుంది. అండ్ మనము బంగ్లాదేశ్‌ని కూడా సపోర్ట్ చేయాలి ఈ వార్‌లో అని ఆహ్, ఇండియా జాయిన్డ్ ద వార్ ఆన్ 3rd డిసెంబర్ 1971. 1971న ముక్తి వాహిని ఫోర్స్ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో వాళ్ళకి సపోర్ట్‌గా ఇండియా వాళ్ళ మిలిటరీ ఫోర్స్‌ని దింపుతుంది. సో దాని తర్వాత ఇండియా ఈ వార్‌లో దిగాక వితిన్ 13 డేస్ అంటే 16th డిసెంబర్ 1971న పాకిస్తాన్ వాళ్ళు సరెండర్ చేస్తారు ఢాకాలో విత్ 93,000 మిలిటరీ పర్సనల్స్. ఆల్మోస్ట్ 93,000 మిలిటరీ పర్సనల్స్తో వీళ్ళు పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు సరెండర్ చేస్తారు. సో ఈ ఇమేజ్లో మనం చూడొచ్చు పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు సరెండర్ చేయడం. అండ్ ఇక్కడ పాకిస్తాన్ జనరల్ ఎవరైతే ఉన్నారో వీఆర్ సరెండరింగ్ అని చెప్పి అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తున్నారు. దాదాపు 93,000 మంది మిలిటరీ ఫోర్స్‌తో సరెండర్ అండి. ఇది మోడర్న్ మిలిటరీ హిస్టరీలోనే అతిపెద్ద సరెండర్ అని చెప్పి ఇప్పటికీ నమ్ముతారు. సో ఇంకా బంగ్లాదేశ్ ఇండియా గెలుస్తుంది ఈ వార్‌లో. ఇండియా అండ్ బంగ్లాదేశ్ గెలుస్తాయి. సో బంగ్లాదేశ్ ఒక కొత్త కంట్రీ అనేది క్రియేట్ అవుతుంది. బంగ్లాదేశ్‌కి ఇండిపెండెన్స్ వస్తుంది. సో బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ వచ్చాక షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నేషనల్ మూవ్‌మెంట్‌లో ఈయన ఒక పెద్ద లీడర్, యాక్టివ్ లీడర్ ఎవరైతే ఉన్నారో తనని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్‌గా నియమిస్తారు. దాని తర్వాత 1970లో ఈయన ప్రెసిడెంట్‌గా రిజైన్ చేసి ప్రైమ్ మినిస్టర్ అవుతారు. 1973లో ప్రైమ్ మినిస్టర్ అవుతారు. సో దాని తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఈయన రూల్ చేశారు ప్రధానమంత్రిగా. దాని తర్వాత ఆగస్ట్ 15th 1975న ఈయనని అసాసినేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఆగస్ట్ 15th 1975న ఈయనని అసాసినేట్ చేయడం జరుగుతుంది. సో ఈయన ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా పిలిచేవారు బంగ్లాదేశ్‌లో. ఎందుకంటే ఈయన వల్లే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ అనేది వచ్చింది కాబట్టి ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా అనేవారు ఈయనని. సో ఇప్పుడు షేక్ హసీనా గురించి చూద్దాం. సో ముజిబుర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా. సో ఈవిడ 28th సెప్టెంబర్ 1947న పుట్టారు. సో షీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఐరన్ లేడీ ఆఫ్ బంగ్లాదేశ్. తనని ఐరన్ లేడీ ఆఫ్ బంగ్లాదేశ్‌గా కూడా పిలిచేవారు. లాంగెస్ట్ సర్వింగ్ పీఎం ఫర్ 20 ఇయర్స్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్‌గా తను బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేశారు. సో ఆమె టెన్యూర్ ఎలా ఉంది ఏంటి అనేది అది చూద్దాం. సో ఫస్ట్ టైం ఆవిడ ప్రధానమంత్రిగా 1996 నుంచి 2001లో ఫస్ట్ ప్రధానమంత్రి అయ్యారు. సో ఎప్పుడంటే ఆవిడ పార్టీ ఆవామీ లీగ్ ఏదైతే ఉందో 1996ల ఎలక్షన్స్ అనేది గెలుస్తుంది ఆవామీ లీగ్. సో ఆవామీ లీగ్ 1996ల గెలిచినప్పుడు ఫస్ట్ టైం షేక్ హసీనా ప్రధానమంత్రి.
దాని తర్వాత వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్. సో ఈ స్టోరీ అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. తన టెన్యూర్ ఎలా గడిచింది, సో ఇన్స్టెబిలిటీస్ అనేది ఎలా వచ్చాయి బంగ్లాదేశ్లో అనేది ఇప్పుడు చూడబోతున్నాం. సో December 29, 2008. సో ఈ 2001 నుంచి 2007 వరకు ఏదైతే గ్యాప్ ఉందో, సో దీంట్లో బిఎన్పి పార్టీ వాళ్ళు రూల్ చేస్తారు. బిఎన్పి పార్టీ వాళ్ళు రూల్ చేస్తారు అండ్ దాని తర్వాత ఒక 2 years కేర్ టేకర్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. సో ఈ కేర్ టేకర్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్ వాళ్ళు కలిసి ఏం చేస్తారు అని అంటే, షేక్ హసీనా మీద కరప్షన్స్ అలిగేషన్స్ వేసి తనని జైలు పంపించడం జరుగుతుంది. సో దాని తర్వాత జైల్లో నుంచి బయటికి వచ్చాక హసీనా గారు ఈ 2008 29న ఎలక్షన్ జరుగుతుంది. సో డిసెంబర్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో 29th 2008న మళ్ళీ ఆవిడ పార్టీ ఆవామీ లీగ్ wins the general elections and Hasina becomes prime minister for the second time. సో సెకండ్ టైం కూడా తను ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు షేక్ హసీనా గారు. So February 2009, the Bangladesh Rifles, a paramilitary force, revolts. More than 74 people are killed. Hasina government managed to, so instability అనేది క్రియేట్ అవుతుంది. February 2009లో పారామిలిటరీ ఫోర్స్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా వెళ్తుంది. సో ఆల్మోస్ట్ దాంట్లో కూడా 74 మెంబర్స్ అనే చనిపోతారు. సో స్టిల్ హసీనా గారు గవర్నమెంట్ని మేనేజ్ చేసుకుంటారు. సో జూన్ 2001, సో 15th అమెండ్మెంట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఈ 15th అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది దేని గురించి అంటే 15th అమెండ్మెంట్ అనేది కేర్ టేకర్ గవర్నమెంట్ ఏదైతే బంగ్లాదేశ్లో ఉండేదో, సో అది టోటల్గా హసీనా గారు రద్దు చేయడం జరుగుతుంది. సో దీనిని బంగ్లాదేశ్ అపోజిషన్ పార్టీ చాలా అపోజ్ చేస్తాయి. బట్ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పరిస్థితులన్నీ సర్దుమణిగాయి. సో దాని తర్వాత మళ్ళీ January 5th 2014 ఆవామీ లీగ్ విన్స్ ద జనరల్ ఎలక్షన్స్. మళ్ళీ ఆవామీ లీగ్ అనేది మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ గెలుస్తుంది, విచ్ వాస్ బైకాటెడ్ బై ద మెయిన్ అపోజిషన్ బిఎన్పి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఎలక్షన్స్ని టోటలీ బైకాట్ చేశారు. సో హసీనా గారు స్ట్రైట్ అవే సెకండ్ టైం ప్రధానమంత్రిగా మళ్ళీ ఎన్నుకుంటారు. సో మళ్ళీ దాని తర్వాత January 2015న సో మళ్ళీ పొలిటికల్ అన్రెస్ట్ అనేది కొంచెం వైలెన్స్ అనేది బంగ్లాదేశ్లో పెరుగుతుంది. సో బిఎన్పి పార్టీ వాళ్ళు ఏంటంటే 2014లో ఎలక్షన్స్ ఏదైతే మీరు గెలిచారో అది అన్ఫేర్ ఎలక్షన్స్ అనేది అలా వైలెన్స్ అనేది క్రియేట్ చేశారు 2015 జనవరిలో. సో మళ్ళీ దాని తర్వాత December 30, 2018 మళ్ళీ ద ఆవామీ లీగ్ విన్స్ ద జనరల్ ఎలక్షన్ amid vote rigging allegations. Hasina secures a third consecutive term after winning 96% of votes. ఇది గమనించండి, 96% votes-తో 2018 December 30న ఆవామీ లీగ్ మళ్ళీ గెలుస్తుంది. సో హసీనా గారు మళ్ళీ స్ట్రైట్ అవే థర్డ్ టైం ప్రధానమంత్రి అవుతారు. సో దీంట్లో ఎలిగేషన్స్ అపోజిషన్ వాళ్ళు ఏం పెడతారంటే, సో ఓట్ రిగ్గింగ్తో హసీనా అనేది ఈ ఎలక్షన్స్ గెలిచింది అని చెప్పి. సో 96% ఓట్స్ అంటే మీరే ఊహించుకోండి, ఏదైనా పార్టీకి 96% ఓట్స్ వచ్చాయంటే ఎవరైనా డెఫినెట్గా ఎలిగేషన్స్ పెడతారు అండ్ అనుమానిస్తారు కూడా. ఓకే, March 2020. So March 2020, Bangladesh economy suffers due to COVID-19. సో COVID-19 వల్ల నాట్ ఓన్లీ బంగ్లాదేశ్ ఎకనామీ అండి, చాలా పెద్ద కంట్రీస్ ఎకనామీస్ అనేది కొంచెం సఫర్ అయ్యాయి. ఓకే, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా వరకు మెయిన్ ట్విస్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో హసీనా గారు ఎప్పుడైతే January 2024లో మళ్ళీ ఫోర్త్ టైం ఆవిడ ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు. తర్వాత మనకు July 2024లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దేని గురించి ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటే, స్టూడెంట్స్ లాంచ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ గవర్నమెంట్ జాబ్ కోటాస్ విచ్ రిజర్వ్ 1/3
of civil service post for descendants of people who fought in 1971 war of independence. సో ఎవరైతే ఫ్యామిలీస్ 1971 వార్ అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఎవరైతే చనిపోయారో కొట్లాడి చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి సో సివిల్ జాబ్స్లో బంగ్లాదేశ్ సివిల్ జాబ్స్లో ఎక్కువ శాతం రిజర్వేషన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్స్ని టోటల్గా తీసేయాలని చెప్పి స్టూడెంట్స్ ఒక పెద్ద ప్రొటెస్ట్ అనేది ప్లాన్ చేస్తారు. సో ఇది మీరు చూడొచ్చు, ఇంత ఇంత పెద్ద మొత్తంలో స్టూడెంట్స్ అనేది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా స్టాచ్యూస్ మీద ఎక్కేసి సో స్టూడెంట్స్ అనేది వైలెంట్ ప్రొటెస్ట్ అనేది చేస్తారు. సో దాని తర్వాత జూన్ 2029న ప్రొటెస్ట్ అనేది వేరే విధంగా మారుతుంది. సో ఇప్పుడు ప్రొటెస్టర్ ఏం చేస్తారు అని అంటే హసీనా షుడ్ రిజైన్ అని చెప్పి. అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే హసీనా గారు ఈ స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ బంగ్లాదేశ్ పోలీస్ ఫోర్స్ని యూజ్ చేసి సో స్టూడెంట్స్ని ఇష్టం వచ్చేలాగా కొట్టేలాగా సో అలా యాక్షన్ తీసుకోండి అన్నట్టు సో హసీనా గారు కాల్స్ అనేది ఇస్తారు. సో దాని తర్వాత ఆల్మోస్ట్ దగ్గర 100 మంది స్టూడెంట్స్ అనేది చనిపోతారు. సో దాని తర్వాత ఈ ప్రొటెస్ట్ ఇంకా వైలెంట్గా మారుతుంది. ఇప్పుడు సో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఎలా అవుతుంది అంటే టోటల్ జాబ్స్ గురించి వాళ్ళు మర్చిపోయి హసీనా షుడ్ రిజైన్ అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు, స్టెప్ డౌన్ హసీనా అని చెప్పి ప్లే కార్డ్స్తో. సో టోటల్గా మన దీని మారిపోతుంది, మన ప్రొటెస్ట్ అనేది టోటల్గా జాబ్ కోటాస్ నుంచి హసీనా షుడ్ రిజైన్ అని చెప్పి అలా మారిపోతుంది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ August 14th నియర్లీ 100 స్టూడెంట్స్ ఆర్ కిల్డ్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్, టేకింగ్ ద టోటల్ నంబర్ ఆఫ్ డెత్ టు ఆల్మోస్ట్ 300. సో 100 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోతారు. అండ్ దాని తర్వాత మైనారిటీస్ మీద అంటే హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా శాతం అటాక్స్ అనేది జరుగుతాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ టోటల్ కలిపితే 300 మెంబర్స్ వరకు చనిపోతారు. ఓకే, సో August 5th 2024 ఇది అండి. సో హసీనా గారు ఎప్పుడు మర్చిపోని డేట్ ఏంటంటే August 5th 2024 హసీనా రిజైన్స్ అండ్ ఫ్లీస్ ద కంట్రీ. ప్రొటెస్టర్స్ స్టార్మ్ ద ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్. సో హసీనా గారు కంట్రీ వదిలేసి వెళ్ళిపోతారు August 15th తను రిజైన్ చేసి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మిలిటరీ టేక్ ఓవర్ చేస్తుంది. సో టోటల్గా కంట్రీని వాళ్ళు టేక్ ఓవర్ చేసి సో స్టూడెంట్స్ ఇంకా ప్రొటెస్ట్ చాలా వైలెంట్గా చేస్తూ ఉంటారు కాబట్టి సో హసీనా గారిని ఏమడుగుతారంటే మిలిటరీ, మీకు 45 మినిట్స్ ఇస్తున్నాము, వితిన్ 45 మినిట్స్ మీరు కంట్రీ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి హసీనా గారికి చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా హసీనా గారు కంట్రీ వదిలి వెళ్ళిపోయే ముందు ఒక మెసేజ్ అనేది కంట్రీ అందరికి ప్రజలకి రికార్డ్ చేసి వినిపిద్దామని చెప్పి అనుకుంటారు. బట్ ఆ టైం కూడా ఇవ్వరు. జస్ట్ మీరు ఇమ్మీడియట్గా మీకు 45 మినిట్స్ టైం ఉంది అని చెప్పి సో తనని మిలిటరీ చాపర్లో పంపేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత అక్కడి నుంచి ఢాకా నుంచి బయలుదేరిన హసీనా గారు వచ్చి ఇండియా న్యూఢిల్లీలో ల్యాండ్ అవుతారు. సో అదండి షేక్ హసీనా గారి పొలిటికల్ కెరియర్లో తను ఎలా అయితే ఎదిగారో సో మళ్ళీ అలానే తను టోటల్గా జీరో లాగా అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Current Trends by Krish. Okay, thank you.